ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఎనర్జీ కాదు అనుకుంటే బాడీ క్లెన్స్ చేయడానికి వాటర్ ఎందుకు యూజ్ చేస్తూ ఉన్నాం? పూర్వంలో ఎందుకు ఋషులు ఆ కాపర్ కలశంలో వాటర్ క్యారీ చేసి వరం ఇవ్వాలన్నా చెప్పించాలన్నా వాటరే ఎందుకు యూజ్ చేసేవారు? ప్రతి గోపురంకి పైన కాపర్ ప్లేట్ ఉంది. వై కాపర్ ప్లేట్? తిరుపతిలో ఉన్న వెంకటరమణ స్వామి గుడికి అద్భుతంగా జనాకర్షణ. మీ వీధిలో ఉన్న లార్డ్ వెంకటేశ్వర టెంపుల్కి జనాకర్షణ లేదు. వాట్స్ ద రీజన్? నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు విశ్వగురు శ్రీ విబ్రాన్ వంశీ గారు. నమస్తే గురుగారు. ఆత్మ నమస్కారం. గురుగారు, అసలు ప్రేయర్స్ ఎలా ఉండాలి? మనకి ఆ మంత్రతంత్ర యంత్రాలు ఏవైనా ఫలించాలి అంటే మన ప్రేయర్స్ ఎలా ఉండాలి అంటారు? వన్ బై వన్ వీటిని డీకోడ్ చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కారం. సో ప్రేయర్స్, మంత్ర, తంత్ర, యంత్ర, 4 థింగ్స్ మీరు అడుగుతున్నారు. ఫస్ట్, మంత్ర, యంత్ర, తంత్ర ఇవన్నీ ప్రూవెన్ కాన్సెప్ట్. సైన్స్ ప్రూవ్ చేసేసింది. ఒక 200 years బ్యాక్ సైన్స్ ప్రూవ్ చేసి ఉంటుంది. బట్ బిఫోర్ దట్ నుండి ఇవన్నీ ఉన్నాయి. మంత్ర ఇస్ పవర్ఫుల్. ఇట్స్ ప్రూవెన్ కాన్సెప్ట్. ఇట్స్ ప్రూవ్డ్ బై సైన్స్. తంత్ర, యంత్ర ఆల్ ఆర్ ప్రూవ్డ్. ఎందుకు ఇవన్నీ ప్రూవ్ అయి ఉన్నాయి? బ్యాక్ ఎండ్లో సైన్స్ ఒక మాట చెప్పింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. విచ్ మీన్స్ ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఒక శక్తి ఉంది అని చెప్పింది. ఆ మంత్రానికి ఒక శక్తి ఉంది. వర్డ్స్ ఆర్ ఎనర్జీ. ఆ యంత్రానికి ఒక శక్తి ఉంది. తంత్రానికి ఒక శక్తి ఉంది. ఇవన్నీ రైట్, 100% ఫాలో అవ్వాలి. నేను అవ్వను అనుకుంటే పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ముహూర్తాలు చూడొద్దు, నక్షత్రాలు చూడొద్దు, పిల్లలు పుట్టేటప్పుడు టైం రాయొద్దు, దాని ప్రకారమే నేమ్స్ చూస్ చేయొద్దు. నమ్మకపోతే ఏది నమ్మద్దు, నమ్మితే అన్నీ మూసుకొని నమ్మాలి. సైన్స్ ప్రూవ్ చేసింది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఎస్, బయట ఈ పంచాయతీ ఎక్కువ అయిపోతా ఉంది. సీరియస్లీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఎనర్జీ కాదు అనుకుంటే బాడీ క్లెన్స్ చేయడానికి వాటర్ ఎందుకు యూజ్ చేస్తూ ఉన్నాం? పూర్వంలో ఎందుకు ఋషులు ఆ కాపర్ కలశంలో వాటర్ క్యారీ చేసి వరం ఇవ్వాలన్నా చెప్పించాలన్నా వాటరే ఎందుకు యూజ్ చేసేవారు? ఎందుకు ఆ కలశం కాపరే ఎందుకు ఉండేది? ప్రతి గోపురంకి పైన కాపర్ ప్లేట్ ఉంది. వై కాపర్ ప్లేట్? తిరుపతిలో ఉన్న వెంకటరమణ స్వామి గుడికి అద్భుతంగా జనాకర్షణ. మీ వీధిలో ఉన్న లార్డ్ వెంకటేశ్వర టెంపుల్కి జనాకర్షణ లేదు. వాట్స్ ద రీజన్? ఇక్కడ లేడా స్వామి? ఇక్కడ ఉన్నది వెంకటరమణ స్వామి కాదా? ఇక్కడ ఉన్నది ఆ నారాయణుడు కాదా? ఇక్కడ అదే వెంకటేశ్వర స్వామి, అక్కడ అదే వెంకటేశ్వర స్వామి. బట్ ఇక్కడ ఎందుకు జనాకర్షణ లేదు? అక్కడ ఎందుకు అద్భుతంగా జనాకర్షణ ఉంది? అక్కడ ప్రాణప్రతిష్ఠ జరిగింది. కిందన కాపర్ ప్లేట్తో యంత్రాస్తో ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇక్కడ అలా చేయలేదు. అక్కడ గోపురం ఉంది. ఆ గోపురంకి యూనివర్స్లో డైరెక్ట్ కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటుంది. ఇక్కడ అది లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రూవెడ్. బట్ మనకి తెలియదు. 2 4 అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళినా, అమెరికాకి వెళ్ళినా లేదు. 5 అంటే ఆడితో వాదన ఆడితే ఆడి పిచ్చోడు కదా, మనం పిచ్చోడు. పనికొస్తుంది అంటే ఉపయోగించండి. బిలీఫ్ ఉంటే ఉపయోగించండి. లేదు అంటే గమ్మర్ మీ లైఫ్ని మీది. సింపుల్. మనకి ఈ రోజులో సందేహాలు ఎక్కువైపోయి, సంస్కారం తక్కువైపోయి. ప్రూవెన్ కాన్సెప్ట్. మంత్ర, తంత్ర, యంత్ర వెరీ 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 పవర్ఫుల్. పీరియడ్. దట్స్ ఇట్. అండ్ ప్రేయర్స్ గురించి అన్నారు. యూనివర్స్ మనతో మాట్లాడే ప్రక్రియ ప్రేయర్. యూనివర్స్ మీ ప్రేయర్స్ వింటుంది. ఎంత బ్రహ్మాండంలో మీరు ఎక్కడుండి మనసా వాచ కర్మ రైట్ ఇంటెన్షన్తో ప్రేయర్ చేయగలిగితే యూనివర్స్ మీ మాట వింటుంది, సహకరిస్తుంది, సైన్స్ ఇస్తుంది. బట్ ఏంట ప్రేయర్? మనసా వాచ కర్మ డిక్లరేషన్, శరణాగతి, వేడుకోవడమే. నాకు ఏమి జరుగుతూ ఉందో అర్థం అవ్వట్లేదు, నా 5 సెన్సెస్ నా చేతిలో లేదు, కష్టపడుతున్నాను, మంచి పనులు చేస్తున్నాను, టెంపుల్స్కి వెళ్తున్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను, గురువులను కలుస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, అయినా నాకేమి జరగట్లేదు. శరణాగతి, వేడుకోవడమే. దట్ ఈస్ ప్రేయర్. మనసా వాచ కర్మ. మనం కొన్ని ప్రేయర్స్ని డిజైన్ చేస్తున్నాం. ఇన్ జనరల్ క్లాసెస్లో ఆ ప్రేయర్స్ లైవ్లో సాధనాస్ చేపిస్తూ ఉంటాం. కొన్ని ప్రేయర్స్ మనం డిజైన్ చేయడం జరిగింది. ఆల్ గ్లోరీ గోస్ టు ది యూనివర్స్. అనంత దైవశక్తికి కృతజ్ఞత చెప్తూ అడుగులు వేస్తున్న సమయంలో, పంచభూతాలు, ప్రకృతి, యూనివర్స్తో మమేకమవుతూ అడుగులు వేస్తున్న సమయంలో, ఈవెన్ భూత ప్రేతాత్మలకి కూడా కృతజ్ఞతలు చెప్తూ అడుగులు వేస్తున్న సమయంలో అనంత బ్రహ్మాండం ఇచ్చిన సంకేతాలను అనుసరించి లిఖించబడిన కొన్ని ప్రేయర్స్ ఉన్నాయి. మనసా వాచ కర్మ గుండె లోతు నుండి ప్రతిరోజు ఆ ప్రేయర్స్ మనం చేయగలిగితే బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. గాడ్స్ ఫేవర్ స్టార్ట్ అవుతుంది. విచ్ మీన్స్ భగవంతుడు మనకు అనుకూలంగా స్టార్ట్ అవుతాడు. పంచభూతాలు అనుగ్రహిస్తే, లిటరల్లీ పంచభూతాలు తాతాలు ఆడుతూ ఉంటే మీకు ఏదైనా చేయడానికి. ప్రేయర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. ప్రేయర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఇంకొక సీక్రెట్ చెప్పనా? ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అని చెప్పాను కదా. ఎనర్జీ ఉన్న చోట ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఉన్న చోట వైబ్రేషన్ ఉంటుంది.
మన శరీరంలో ఉన్న వైబ్రేషన్ ఇంక్రీజ్ అయితేనే మేనిఫెస్టేషన్ అవుతుంది, ఆకర్షణ అవుతుంది. మరి వైబ్రేషన్స్ ఇమీడియట్గా పెంచుకునే బెస్ట్ సాధనే ప్రేయర్. ఏదైనా ఒక పని మీద బయటకు వెళ్తా ఉన్నా మనసా వాచకరణ ఒక 2 minutes గుండె లోతుల నుండి శరీరం నుండి ఒక వైబ్రేషన్ని క్రియేట్ చేసే సాధనే ప్రేయర్. అది చేసి వెళ్ళండి, ఎందుకు పనులు అవ్వ నేను చూస్తాను. ఛాలెంజింగ్ ఆన్ ద కెమెరా, బట్ గుండె లోతుల నుండి చేయాలి. నేను చేశానంటే అవ్వదు. ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, మనీ ఈజ్ సర్క్యులేటింగ్ ఇన్ మై లైఫ్, నేను ఒక గొప్ప ధనాకృష్ణుడిని అని చెప్పి ఇలా కొత్తిమీర కట్ట దగ్గర బేరాలు ఆడతాం. యూనివర్స్ చింతరావు తీసుకుని ఏకదమ్ మెసేజ్ ఏడో తేలుతాం షర్ట్లో. ఏడ మ్యాచ్ అవుతుంది. ఇంట్లో ఏమో మనీ మ్యాగ్నెట్ అని చెప్తున్నాను, ఐఎమ్ ఫినాన్షియల్లీ అబౌండెంట్ అంటున్నాను. ఆమె కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు. ఓకే, 10 రూపాయలకి బేరం ఆడతాం. యూనివర్స్ ఎలా రిజల్ట్ ఇస్తుంది చెప్పండి? అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంట్లో పాజిటివ్గా ఒక 2 minutes ఏదో ఉత్తరం వైపు పెట్టుకుని ఏదో చేస్తారు, బయటికి వెళ్తే నెగిటివ్. ఎవడో గొప్పోడు పరిచయం అయితే బాగుండు అనుకుంటాం, పక్కోడు గొప్పోడు అయితే చూడదు. ఏదో ఫంక్షన్కి వెళ్తే తోటికోడలు ఒక 4 హారాలు వేసుకుని వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది దీనికన్నా నెగిటివ్ థాట్. మహాలక్ష్మిలో ఉంది, పాజిటివ్గా చూడొచ్చు కదా, ఎందుకు నెగిటివే చూస్తూ ఉన్నాం? ఇంట్లో కూర్చొని మనీ ఎఫర్మేషన్ చేస్తూ ఉన్నారు, అక్కడికి వెళ్ళి ఒక ఆమె బంగారం మంచిగా అలంకరించుకుంటే ఆమెలో లక్ష్మీదేవిని చూడలేకపోతా ఉన్నాం, నెగిటివ్ చూస్తూ ఉన్నాం. మ్యాచ్ అవుతుందా? మరి ఎలా రిజల్ట్ వస్తుంది? మనసా వాచా కర్మ 360 degrees మనిషి మారితేనే మేనిఫెస్టేషన్ అవుతుంది. ఇంట్లో ఒక 5 నిమిషాలు మేనిఫెస్టేషన్ చేసేసి బయటికి వెళ్ళి వాడి గురించి వీడి గురించి మాట్లాడితే వాడి కర్మను తగులుకుంటాయి. మన భాషలో మాట్లాడాలంటే సిన్స్ ఎలా వస్తాయో తెలుసా? ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడడం ద్వారా ఆయన కర్మను మన అకౌంట్లోకి వేసేస్తాడు చిత్రగుప్తుడు. అవసరమైతేనే ఒక వ్యక్తి గురించి తీయాలి. ఈరోజు ఎలా అయిపోయింది? 2 అమ్మలక్కలు కూర్చుంటే తన ఇంట్లోకి ఎవడో వచ్చాడు, అదికి అక్కడే ఆపాడు పల్సర్ బండి. ఆమె ఇంట్లోకి ఎవడెళ్తే ఈమెకి ఏంటి? ఒక 1 రూపాయి అకౌంట్లో క్రెడిట్ అవుతుందా? అట్లీస్ట్ ప్రశాంతత వస్తుందా? అవసరమా మనకి? దట్స్ నాట్ అవర్ కప్ ఆఫ్ కాఫీ. దట్స్ నాట్ దేర్ కప్ ఆఫ్ కాఫీ. కాకపోతే ఇంకేం మాటలు ఉండవు కాబట్టి పక్కింట్లో ఏం జరుగుతుంది, వెనకింట్లో ఏం జరుగుతుంది అని ఈ పనికి మన పంచాయతీలు ఎక్కువైపోయి ఇవి ఎప్పుడు ఎక్కువైపోతే అవే మన ఇంట్లో జరుగుతాయి. ఎందుకంటే అదే భావాన్ని మనం రిలీజ్ చేస్తున్నాం యూనివర్స్లోకి, అవే జరుగుతాయి. సో ఇక్కడ ప్రేయర్స్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నిటికీ రిజల్ట్ రావాలి అంటే కొన్ని ప్రేయర్స్ చేయాలి. అట్లీస్ట్ ఏమని చెప్పాలి అంటే, ఓపెన్గా చెప్తా ఉన్నా, తెలుగులో ఇండియాలో ఇది ఎఫర్మేషన్ అని రిలీజ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి శ్రీ వైబ్రెంట్ వంశీ. అహం బ్రహ్మాస్మి అద్వైతం నుంచి తీసుకొని వచ్చిన సాంస్క్రిట్ వర్డ్. ఏంటది? అహం బ్రహ్మాస్మి. అద్వైతం నుంచి తీసుకొచ్చిన సాంస్క్రిట్ వర్డ్. అహం బ్రహ్మాస్మి అంటే ఐ ఆమ్ యూనివర్స్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ ఎవ్రీథింగ్, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మస్. ఈజ్ ది బిగ్గెస్ట్ ఎఫర్మేషన్. ప్రతిరోజు లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్ర మీద పెట్టి దాని మీద రైట్ హ్యాండ్ పెట్టి వెన్నెముక నిటారుగా పెట్టుకుంటూ థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై డియర్ మదర్ నేచర్, థ్యాంక్ యూ మనీ అని చెప్తూ అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని చెప్పాలి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. మన ఐడెంటిటీనే కాస్మిక్ ఎనర్జీ అయినప్పుడు అట్రాక్షన్ ఎందుకు అవ్వదు? ఇట్లాంటి ప్రేయర్స్ చాలా ఉన్నాయి. ఇది జస్ట్ ఏ లైన్. మీకు ఇమ్మీడియట్గా యూనివర్స్ బ్లెస్సింగ్ స్టార్ట్ అవ్వాలి అనుకుంటే కామెంట్లో టైప్ చేయండి అహం బ్రహ్మాస్మి అని. God bless you all, universe blesses you all with a lavish abundance. Back to the host. చూసారుగా, మీరు వీడియోలో చెప్పినట్టు పక్క వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా? పక్క వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారా, పాజిటివ్గా మాట్లాడుతున్నారా? మీ థాట్స్ ఎలా ఉన్నాయి? ఈ థాట్స్ అన్నీ పెట్టుకొని మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారా? ఎందుకు మేనిఫెస్టేషన్ అవ్వట్లేదో ఇప్పటికైనా ఒక ఐడియా వచ్చిందా? మీకు నిజంగా అలాంటి నెగిటివ్ ఎనర్జీ మీలో ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ నెగిటివ్ ఎనర్జీని ఎలా తీయాలి అనే దాంట్లో మేము ఫ్యూచర్లో మళ్ళీ వీడియోస్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్కారం.